తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు చెప్పినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్లు వివరిస్తూ ఈరోజు విద్యార్థులకు కావలసినటువంటి విద్యార్థుల భవిష్యత్ తరానికి ఉన్నటువంటి ఈరోజు హెచ్ఎస్ భూములని వేలంపాట వేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు తను ఎన్నికల్లో వచ్చే టైంలోని ఈరోజు హెచ్ఎస్ ఉన్నటువంటి భూములని రక్షించాలని చెప్పినటువంటి ఈరోజు రేవంత్ ప్రభుత్వం ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఈరోజు భూములని అమ్మడానికి ఈరోజు వేలంపాట వేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేయడానికి తక్షణమే ఆపివేయాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులు దాన్ని కాపాడడం కోసం విద్యార్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలపై పెట్టినటువంటి అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. లేకపోతే ఇదే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూల్చినటువంటి చరిత్ర నీకు ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖబర్దార్, ఈ విద్యార్థులతో పెట్టుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, ఆ ఏదైతే హెచ్ఎస్ భూములని కాపాడుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తక్షణమే నీ వేలంపాటను ఆపకపోతే విద్యార్థి యువకులు అందరూ కూడా నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.